ఇవి పాంప్లెట్స్ అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక 25 లక్షలు పాంప్లెట్లు పేపర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందులో పెట్టే రకంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ కరపత్రం అందరికీ వెళ్తాయి. సేమ్ అదే, కొంచెం పెద్దగా ఉంటుందని మీకు చూపిస్తున్నాం. మనకు అవసరాన్ని బట్టి మనం ఇప్పుడు అడుగుతూనే ఉంటాం, ప్రతి చూస్తూనే ఉన్నారంటే కొన్ని సంవత్సరాలు చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు అయితే ఒక బేబీకి, అంటే ఒక బేబీకి 12,000 రూపాయలు. అలాగా వాళ్ళు 50 మందికి కంటిన్యూ చేస్తారట. అలానే ఇంకా వాళ్ళ తరఫున కూడా ఇప్పుడు సారు 10 మంది కంటిన్యూ చేశారు, వాళ్ళందరూ కలిపి 50 మందికి ఇంకా వాళ్ళ తరఫున కూడా మేము తప్పకుండా ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం వైరల్ చేసి వాళ్ళు కూడా ఇందులో బాధ్యతలు చేస్తామని మంగీలా జైన్ గారు, వారు ఇప్పటికీ వయసు ఏదో పారిపోకుంటున్నారేమో. ఎంత మీ వయసు? 79 సంవత్సరాలు. వారు నన్ను 3 నెలలకి 6 నెలలకి రాజస్థాన్ నుంచి వచ్చి కబుర్లు పెడతారు సేవలతో, బాబా గారిని కలవాలని. సరే రమ్మంటే ఏదో కలవడానికి వాడు కాదు, ఇంకా ఏం చేద్దాం అడుగుతారు. ఒకసారి ఆలోచించండి. వెన్ హీ ఈజ్ 79, 79 సంవత్సరాల వయసులో అంత దూరం నుంచి వేరే రాష్ట్రం నుంచి గుంటూరు ఎందుకు వస్తున్నారంటే వచ్చి 2 రోజులు ఉన్నా, అలా లేదా ఇక్కడ ఉన్నా ప్రతి సందర్భంలో కూడా ఏం చేద్దాం ఈ కార్యక్రమానికి ఇంత ఎక్కువ మందికి స్పాన్సర్ అయితే ఒకసారి ఆలోచించండి. చాలా ఖర్చు ఉంది, లక్షల సంవత్సరాలు లక్షలు అవుతుంది. వారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, బహుశా మనం పుట్టుంటాం కనుక అలాంటి వాళ్ళకి భగవంతుడు అన్ని రకాలుగా చేయూతనివ్వాలని, ఇలాంటి విషయాలు దయచేసి మీరు బాగా వైరల్ చేయాలని కోరుకుంటున్నాను. అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ పౌష్టిక ఆకారంలో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆరు ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది. బాబా గారు అండ్ వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ సేవలు చేసిన విధానము, వాళ్ళకు ఉంటున్న వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మన అందరికీ తెలిసినదే. ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము. ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹1 ఫర్ 1 మంత్ ఇస్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 ఇయర్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ 12,000 రూపీస్. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 కిడ్స్ ఈచ్. నెక్స్ట్ 1 ఇయర్ అట్లీస్ట్ 5 10 మందికి ఈ సహాయం నాతో పాటు నా ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను.